ఇవాళ రాజ్యాంగకర్త భారతరత్న అంబేద్కర్ మహాశయుడి జయంతి. ఆయన స్ఫూర్తితోనే, ఆయన చూపిన దారిలోనే దేశం నడుస్తోంది. టార్చ్ బేరర్ ఆఫ్ ఇండియా అని 7.5 దశాబ్దాల నుంచి చెప్పుకుంటున్నాం. కానీ ఆయన రాసిన రాజ్యాంగానికి మాత్రం సవరణల మీద సవరణలు చేసుకుంటూ ఉన్నాం. కుల మతాలకు ఆయన ఇచ్చిన నిర్వచనం మారిపోతూనే ఉంది. ఎందుకు? అంబేద్కర్ ఆశయాలు ఏంటి? వాటిపై ఇప్పుడు పార్టీల వర్షన్స్ ఏంటి? చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. నూట 31వ రాజ్యాంగ సవరణకు గ్రౌండ్ రెడీ చేసింది మోదీ సర్కార్. ఈ నెల 16 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే డీలిమిటేషన్ బిల్కి ఈ విధంగా రూట్ క్లియర్ అవుతుంది. రాష్ట్రాలకు 815, కేంద్రపాలిత ప్రాంతాలకు 35, మొత్తం లోక్సభ స్థానాలను 850కి పెంచాలి అన్న ప్రపోజల్తో జరిగింది ఈ సవరణ. భారత రాజ్యాంగాన్ని సరిదిద్దడం ఇది 131వసారి. జమీందారీ వ్యవస్థని రద్దు చేయడం కోసం, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం 1951లో తొలిసారిగా సవరణ జరిగింది. తర్వాత రాజ్యాంగాన్ని సవరించుకోవడం ఒక నిరంతర ప్రక్రియగా జరుగుతోంది. 1976లో ప్రాథమిక హక్కుల్ని మార్చడం కోసం ఒక మినీ రాజ్యాంగాన్ని రాసేశారు. తర్వాత అందరికీ విద్యా హక్కు కోసం 2002లో ఒకసారి సవరించారు. పన్ను విధానాన్ని మార్చి జీఎస్టీని తీసుకురావడం కోసం జరిగింది 101వ సవరణ. ఇలా అవసరాన్ని బట్టి రాజ్యాంగ పుస్తకంలో స్పెల్ చెక్ చేసుకుంటూనే ఉన్నాయి ప్రభుత్వాలు. రాజ్యాంగంలో మార్పులు చేసుకునే వెసులుబాటు ఎలాగూ ఉంది కనుక సామాజిక జీవనంలో ర్యాపిడ్గా వస్తున్న మార్పుల్ని బట్టి దానికి తగ్గట్టు డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. కొన్ని జనం బాగు కోసం, మరికొన్ని రాజకీయ పార్టీల ఉనికి కోసం. డీలిమిటేషన్ తో ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పడతాయా? డౌన్ సౌత్ పై ఊపర్ నార్త్ పెత్తనం పెరుగుతుందా? ఉత్తర దక్షిణ భారతదేశాలలో విపరీతమైన అంతరం పెంచుతుంది. ఇది దేశ మనుగడకు మంచిది కాదు. జనగణనలో బీసీల ప్రస్తావన ఎందుకు లేదు? ఏం బీసీలు ఐఏఎస్ ఐపీఎస్లు కావద్దా? ఎస్టీలో ఉన్నారు, అందులో మళ్ళీ ఓబీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. వీళ్ళందరికీ అవసరం లేదా? రాజ్యాంగంలో రావాలని లేదా? రాజకీయ అధికారం చేయాలని రాలవద్దా? దళితుడికుండే ఒరిజినల్ డెఫినేషనే మారుతుందా? మతం మారితే కోట గల్లంతేనా? నిజమైన దళితుడే పోటీ చేయగలరు. ఇలాగా రెగ్యులర్గా చర్చలకు వెళ్ళి అక్కడ దశంభాగం సమర్పించుకునే వాళ్ళు నామినేషన్కి అనర్హులు అవుతారు. తరం మారే కొద్దీ రాజ్యాంగం రంగు మారుతోందా? రాజ్యాంగానికి పరిరక్షణ అంత కష్టమవుతోందా? हमारा लक्ष्य संविधान को बचाने का है, संविधान फैलाने का है. ఏటా జనవరి 26న రిపబ్లిక్ డే ఎలా జరుపుకుంటామో నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంది దేశం. అంబేద్కర్ ను జాతి ముద్దు బిడ్డగా భావించి ఆయన రాసిపెట్టిన రాజ్యాంగమే రక్షగా ప్రజా జీవితాలు నడుస్తున్నాయి. కానీ లైఫ్ లైన్ ఆఫ్ ఇండియాగా పేరున్న రాజ్యాంగం చుట్టూ దేశ రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. మతం, కులం, రిజర్వేషన్లపై ఆయనిచ్చిన నిర్వచనాలపై భిన్న వాదనలతో రచ్చకెక్కుతున్నాయి పార్టీలు. అప్పుడు అన్ని వర్గాలకు రక్షణగా నిలబడ్డ రాజ్యాంగం ఇప్పుడు పొలిటికల్ పార్టీలకు ఓటు బ్యాంకుగా మారిపోయిందా? మొదటిది మతం. దాన్ని చుట్టుముట్టిన వివాదాలు. ఏ మతాన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు అనే పూర్తి స్వేచ్ఛ సగటు పౌరుడికి ఉంది అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 25లో స్పష్టంగా రాసుంది. మన మతాన్ని ఆచరించడం, బహిరంగంగా ప్రకటించడం కూడా వ్యక్తిగతం. కానీ నచ్చిన మతాన్ని ప్రచారం చేయడంపై ప్రభుత్వాలు కండిషన్లు పెట్టొచ్చు. ఒక వ్యక్తి తన ఇష్టాన్ని బట్టి మతం మార్చుకోవచ్చు అని కూడా చెప్పింది రాజ్యాంగం. మత మార్పిడులపై ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ లాంటి డజన్కు పైగా రాష్ట్రాలు కొన్ని గైడ్ లైన్స్ తో చట్టాలు చేసుకున్నాయి. కానీ రిజర్వేషన్లున్న ఎస్సీలు మాత్రం మారడంపై ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. రాజ్యాంగం కల్పించిన హక్కులపైనే ప్రశ్నల్ని లేవనెత్తింది. పరస్పరం హిందూ, సిక్కు, బౌద్ధ మతాల్లోకి మారినప్పుడు మాత్రమే ఎస్సీ హోదా నిలబడుతుంది. క్రైస్తవంలోకి మారితే రాజ్యాంగం ఇచ్చిన ఎస్సీ ప్రయోజనాలు కోల్పోతారు అని సుప్రీంకోర్టు చెప్పడంతో దేశవ్యాప్తంగా డిబేట్లు మొదలయ్యాయి.
ముఖ్యంగా ఏపీలో రచ్చను రాచేసింది. ఆకివీడు రామాలయం వివాదం తర్వాత రాజ్యాంగం కల్పించిన ఎస్సీ కోటాకు సుప్రీంకోర్టు తీర్పునకు లంకె పెట్టి పెద్ద చర్చే జరుగుతోంది. ఈ షెడ్యూల్లో సో అండ్ సో షెడ్యూల్లో పెట్టిన ఈ కులాలు వీరు అన్ని హిందూ కుల వ్యవస్థ వచ్చిందే హిందూ మతంలో. సో దెర్ ఇస్ నో కాస్ట్ సిస్టమ్ ఇన్ క్రిస్టియానిటీ. సో హిందువులుగా ఉన్న ఈ కులాలు అంటరాని కులాలుగా కొన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క కులం పేరుతో ఉన్నాయి కాబట్టి వీరిని సమాజంలో అప్లిఫ్ట్మెంట్ కోసం 10 సంవత్సరాల పాటు రిజర్వేషన్లు ఇచ్చారు. తర్వాత ఎక్స్టెండ్ చేశారు. రిజర్వేషన్లు ఇవ్వడంలో తప్పులేదు. అది ఇచ్చింది ఏంటి? కుల వివక్ష అనేది ఈ హిందూ మతంలో ఉంది కాబట్టి, హిందూ మతంలో ఈ కులాలు ఉన్నాయి కాబట్టి వీరు కులం లేని మతంలోకి మారిపోతే వారికి చెల్లవు, ఆ మిగిలిన వారికే ఇది చెల్లుతుందని చెప్పి ఆ ఆర్డర్ ఇచ్చినప్పుడే అండర్ ఆర్టికల్ 351 జనవరి 26న రాజ్యాంగం వచ్చింది. 351 ఆర్టికల్ ఉందండి. దాని ప్రకారం ఆగస్టు 10వ తారీఖు ఇది ఇచ్చారు. తర్వాత కులం కార్డ్, సామాజిక వర్గం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చిన రాజ్యాంగంలో మార్పులు తప్పవని తేలిపోయింది. అంటరానితనాన్ని డిలీట్ చేయాలి, చారిత్రక అసమానతల్ని తొలగించాలి, సామాజిక ఆర్థిక వెనుకబాటును తగ్గించాలి. ఈ ఆలోచనతోనే ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక నిర్వచనం ఇచ్చి ఆర్టికల్ 341, 342 ప్రకారం కోటాను ప్రసాదించింది అంబేద్కర్ రాజ్యాంగం. వాటిని బట్టే విద్యా సంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల కేటాయింపు జరుగుతూ వస్తోంది. రాజకీయాల్లో కూడా ఎస్సీ ఎస్టీ కోటా అమలవుతోంది. మొదట 10 సంవత్సరాలే ఉన్నా దాన్ని సవరించుకుంటూ వస్తున్నాయి ప్రభుత్వాలు. ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాలకు 10% కోటా ఇవ్వాలంటూ 2019లో 103వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఇలా కోటా డిమాండ్లు పెరుగుతూ పోతే జనరల్ కేటగిరీ గల్లంతవుతోందన్న ఆందోళన మరొకటి. అందుకే మొత్తం రిజర్వేషన్ 50% మించకూడదంటూ 92లో సుప్రీంకోర్టు క్రీమీ లేయర్ ని డిఫైన్ చేసింది. కానీ ఈలోగానే బీసీ కేటగిరీ తెరమీదకొచ్చింది. ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చిన రాజ్యాంగాన్ని సవరించాలని, బీసీలకు అప్లిఫ్టింగ్ ఇవ్వాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు పుట్టుకొచ్చాయి. బీహార్, తెలంగాణ రాష్ట్రాలైతే బీసీ జనాభా లెక్కింపును కూడా పూర్తి చేసుకున్నాయి. కోటా ఎక్కడా అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే బీసీ రిజర్వేషన్లను పాపులర్ స్లోగన్ గా మార్చుకొని రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని ఊరూరా తిరుగుతోంది. ఆయన మరోసారి ప్రధానమంత్రి కావాలి. మేమేమంటున్నారో మా లెక్క తెలవాలి. మాకు మొన్ననే తెలిసింది తెలంగాణలో కులగణ జరిగితే మేము 56% ఉన్నదని చెప్పినాం. అదే లెక్క ప్రకారంగా సర్పంచులు గెలిచారు, వైస్ చైర్మన్లు గెలిచారు, చైర్మన్లు గెలిచారు. ఎక్కువ సంఖ్యలో బీసీలు గెలిచినాక ఇవాళ ఆయనకు గుర్తొచ్చింది. ఇప్పుడు చేస్తామంటున్న జనాభా లెక్కింపులో బీసీల ప్రస్తావన ఎందుకు లేదు? బీసీలు ఐఏఎస్, ఐపీఎస్లు కావద్దా? ఆ విధంగా రాజ్యాంగాన్ని మార్చుకోవద్దా అని ప్రశ్నించడం మొదలైంది. ఇప్పుడు చేస్తామంటున్న నియోజకవర్గాల పునర్విభజనతో పాటే బీసీ సెగ్మెంట్లు కూడా డిసైడ్ చేయాలన్నది డిమాండ్. మహిళా రిజర్వేషన్ బిల్లుకు లైన్ క్లియర్ చేయడం కోసం 3 ఏళ్ల కిందటే 106వ రాజ్యాంగ సవరణ జరిగింది. కానీ ఆడాళ్లకిచ్చే ఆ 33% కోటాలో బీసీ మహిళల కోసం సబ్ కోటా ఇవ్వాలన్నది సగటు బీసీ డిమాండ్. అంబేద్కర్ పక్కా జాతీయవాది, ఆయన స్ఫూర్తినే మేము ఫాలో అవుతున్నాం అంటోంది బీజేపీ. జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370కి అంబేద్కర్ బద్ధ వ్యతిరేకి, అందుకే దాన్ని రద్దు చేశాం. ఒక్క దేశానికి 2 రాజ్యాంగాలు ఎందుకు అన్న జై భీమ్ మాటని అమల్లో పెట్టేశాం అని గర్వంగా చెప్పుకుంటోంది. రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని విభజించడాన్ని ఆయన అప్పట్లోనే తప్పుబట్టారని గుర్తు చేస్తోంది. కుల మతాలకు అతీతంగా దేశ పౌరులందరికీ ఒకటే చట్టం అమలు చేయాలి అన్న ఉమ్మడి పౌర స్మృతికి కట్టుబడి ఉన్నాంగా అని ఎదురు ప్రశ్నిస్తోంది మోదీ సర్కార్. చిన్న రాష్ట్రాల ఏర్పాటుని ఆయన ఎక్కడా ప్రశ్నించలేదు. వెనకబడ్డ వర్గాలకే కాదు, మహిళల అభ్యున్నతిని కూడా ఆయన మనసారా కోరుకున్నారు. ఆయన ఆకాంక్షల మేరకే మా ప్రభుత్వం నడుచుకుంటోంది అనేది బీజేపీ వర్జన్. కానీ రాజ్యాంగం చెప్పిన ఫెడరల్ స్ఫూర్తి ఎక్కడా అని సూటిగా ప్రశ్నిస్తున్నాయి నాన్ బీజేపీ రాష్ట్రాలు.
రాజ్యాంగంపై పడుతున్న క్వశ్చన్ మార్కుల్లో మూడవది అతిపెద్దది సమాఖ్య స్ఫూర్తి. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, ఎవరి అధికారాలు ఎంతమాత్రం అనే క్లారిటీతో ఫెడరల్ స్ఫూర్తిని 7వ షెడ్యూల్లో క్రిస్టల్ క్లియర్గా చెప్పింది రాజ్యాంగం. పార్లమెంటుకి దేశవ్యాప్త చట్టాలు చేసే అధికారం ఉంది. రాష్ట్రాలు తమ భూభాగానికి సంబంధించి మాత్రమే చట్టాలు చేయాలి. ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించవచ్చో ఆర్టికల్ 356లో రాసుంది. వనరుల పంపిణీ ఎలా జరగాలి, వసూలయ్యే పన్నుల్ని ఎలా పంచుకోవాలి, ఇదంతా ఆర్టికల్ 264లోని 300A నిబంధన చెప్తుంది. రాజ్యాంగం ద్వారా కేంద్రానికి ఎక్కువ అధికారాలు దక్కాయని, కేంద్రం ఒక మిథ్య అని ఎప్పటి నుంచో రాష్ట్రాలు వాదిస్తూ వచ్చాయి. అప్పటి ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు స్టాలిన్, మమతా బెనర్జీ, రేవంత్ రెడ్డి దాకా రాష్ట్రాల తరపున టార్చ్ బేరర్లుగా మారి గట్టిగా వాదిస్తూ వచ్చారు. కానీ దాన్ని అతివాదంగా కొట్టిపారేయడం కేంద్ర ప్రభుత్వాల వంతు. ఇప్పుడు డీలిమిటేషన్ వేళ ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య సమన్వయంపై క్వశ్చన్ మార్క్స్ పడుతున్నాయి. ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలకు సమన్యాయం జరగడం లేదు అన్నది పాతవాదనే. జీఎస్డీపీ కంట్రిబ్యూషన్ ని లెక్కలేసి దాని ప్రకారం కొన్ని రాష్ట్రాలకు ఎక్స్ట్రా సీట్లు ఇవ్వాలి అంటూ కొత్త రకం పాలసీలు పుట్టుకొస్తున్నాయి. హైబ్రిడ్ మోడల్ నేను ప్రపోజల్ చేయదలుచుకున్నా. ఈ హైబ్రిడ్ మోడల్లో మీరు 272 సీట్లు మీరు పెంచాలని నిర్ణయించుకున్నారు కదా, అందులో 50%, 136 సీట్లు మీరు చెప్పుకుంటున్న ప్రోరేటా ప్రకారం ఇచ్చుకోండి. ఇంకొక 136 సీట్లు 50% ఉన్నాయి కదా, జిఎస్డిపి ప్రాతిపదికన, దేశం యొక్క స్థూల ఆర్థిక ఉత్పత్తి ప్రాతిపదికన సీట్లను విభజించండి. అటు జనాభా లెక్కింపు తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేయాలి అని రాజ్యాంగం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన ఆర్టికల్ 92ని పక్కకి పెట్టి సెన్సస్ లెక్కలతో సంబంధం లేకుండా 50% ఫార్ములాతో ముందుకెళ్తోంది. ఇది మరో వివాదం. సో రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ కేంద్రం మొండిగా వెళ్తోందన్న ఆరోపణలు ఫెడరల్ స్ఫూర్తిని ప్రశ్నిస్తున్నాయి. కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య దూరాన్ని పెంచేస్తున్నాయి. ஏப்ரல் 16 நாடாளுமன்ற சிறப்பு கூட்டத்தொடர் கூடுதுன்னு சொல்கிறத விட தமிழ்நாடு மேற்கு வங்க தேர்தலுக்கு நடுவில் வலுக்கட்டாயமாக கூட்டப்படுதுன்னு தான் சொல்லணும். டீலிமிட்டேஷன்கிற தொகுதி மறுவரைகிற தொடர்பாக அரசியல் சட்ட திருத்தத்தை இந்த தொடரில் புல்டோஸ் பண்ண போகிறாங்க. முதல்ல இருந்தே இது பற்றி நம்ம தொடர்ந்து எச்சரித்தோம். தமிழ்நாடு பாதிக்கப்பட்டால் இந்தியாவையே திரும்பி பார்க்க வச்சுடுவோம். மாண்புமிகு பிரதமர் மோடி அவர்களே, மீண்டும் சொல்கிறேன், இது தமிழ்நாட்டிலிருந்து உங்களை நோக்கி விடுக்கப்படக்கூடிய இறுதி எச்சரிக்கை. అందుకేనా రాజ్యాంగానికి ఎప్పటికప్పుడు నెక్స్ట్ వర్షన్స్ రాసేస్తున్నాయి వర్తమాన రాజకీయ పరిస్థితులు? రాజ్యాంగాన్ని ఖతం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయన్న ఆందోళన మరొకటి. కొన్ని రాజకీయ పార్టీలు రోడ్డెక్కి సేవ్ సంవిధాన్ అంటూ గగ్గోలు పెట్టడం కూడా జరుగుతోంది. రన్ ఫర్ అంబేద్కర్, రన్ ఫర్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, అంబేద్కర్ ఆశయాల్ని నిలబెట్టుకుందాం, ఇది నినాదం. ఆల్ ఇన్ ద పొలిటికల్ ప్లే అన్నమాట. మట్టిలో తేమ ఉంది, ప్రతి రేయికి ఒక వేకు ఉంటుంది. మనసారా నమ్మితే రేపటి ఉదయం నీదే నీకే అని దగాపడ్డ మనిషిలో వెలుగు మీద విశ్వాసాన్ని పెంచడమే జై భీమ్ స్ఫూర్తి. అందరికీ న్యాయం అనేది మన రాజ్యాంగం పెట్టుకున్న లక్ష్యం. కానీ సమన్యాయం, సత్వర న్యాయం జరుగుతోందా అనేది రాజ్యాంగాన్ని అమలు చేసే పద్ధతి మీదే ఆధారపడి ఉంది. జై భీమ్ సినిమా ఆఖరి సీన్ గుర్తుందా? సమన్యాయం కాన్సెప్ట్ని కళ్లకు కట్టినట్టు చూపించిన ఆ దృశ్యం కోట్ల మంది గుండెల్ని టచ్ చేసింది. అంబేద్కర్ విజన్, పవర్ ఇది అని గుర్తు చేసింది. సమాజంలో బడుగు అనే మాట వినిపించకూడదు. వయసు తేడాల్ని, లింగ వైరుధ్యాల్ని, వర్గాల మధ్య అంతరాల్ని, ఆర్థిక సామాజిక అసమానతల్ని పక్కాగా తూకమేసి రాసిందే భారత రాజ్యాంగం. అందరికీ సమన్యాయం దక్కేలా, కొన్ని తరాల పాటు నిలబడేలా దేశ ప్రజల తలరాతల్ని రాసి చరిత్రకెక్కారు భీమ్రావ్ అంబేద్కర్. అందుకే ఏటా ఆయన్ని స్మరించుకొని ఆకాశాన్ని తాకేంత ఎత్తులో విగ్రహాల్ని ఆవిష్కరించుకొని ఆ విధంగా రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తోంది జాతి యావత్తు. మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం ఇంత గొప్పగా వర్ధిల్లుతోందంటే అది అంబేద్కర్ ముందు చూపుతోనే సాధ్యమైంది. ఇన్ని ప్రాంతీయతలు, ఇన్ని భాషలు, ఇన్ని సామాజిక వైరుధ్యాలున్న ఇంత పెద్ద దేశానికి రాజ్యాంగం రాయడం అనే ఛాలెంజ్ ని అంబేద్కర్ పూర్తి చేశారు. కానీ ఆయన ఆశయాలు నీరుగారిపోతున్నాయా? రాజస్థాన్లోని ఒక గుడిలో విపక్ష దళిత నేత నడిస్తే ఆ తర్వాత మరో పార్టీ వాళ్ళొచ్చి ఆ గుడిని శుద్ధి చేశారు. గత 8 ఏళ్లలో
హైకోర్టులకు అపాయింట్ అయిన న్యాయమూర్తుల్లో 75% అగ్రవర్ణాల వారే. కేవలం 1% మంది ధనికుల చేతుల్లోనే సగానికి పైగా దేశ సంపద ఉండిపోయింది. 22 కోట్ల మందికి రోజుకు 375 రూపాయల కనీస ఆదాయం కూడా లేదు. అంటే మన దేశం సామాజిక ఆర్థిక సమానత్వం సాధించలేదనేగా అర్థం. అంబేద్కర్ వ్యక్తి ఆరాధనకు పూర్తి వ్యతిరేకం. కానీ అంబేద్కర్ బొమ్మకు దండలేసి దండం పెట్టేస్తున్నాం. ఆయన నమ్మిన థియరీలు ఏంటి అనేది చాలా మందికి తెలీదు. స్పష్టమైన భావజాలంతో ముక్కుసూటి వైఖరితో ఆయన తీసుకున్న నిర్ణయాల్ని గుర్తు చేసుకునే తీరాలి. హిందుత్వ విధానమే డెమోక్రటిక్ కాదు అన్నారు. కమ్యూనిజంపై కూడా డౌట్లున్నాయన్నారు. భారీ పరిశ్రమలు, భూమి అన్నీ ప్రభుత్వ రంగంలోనే ఉండాలన్నారు. కానీ ప్రాక్టికల్ గా ఆలోచించి ఆచరణ సాధ్యం కాదనుకుని అవన్నీ రాజ్యాంగంలో రాయలేకపోయారు. సమాజ అభివృద్ధిని కొలవాలంటే మహిళల ప్రోగ్రెస్ ని కొలబద్దగా తీసుకోవాలన్నారు అంబేద్కర్. అందుకే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 స్త్రీ పురుష సమానత్వాన్ని గట్టిగా సమర్థిస్తోంది. సమాన పనికి సమాన వేతనం, 26 వారాల వేతనంతో ప్రసూతి సెలవులు, తండ్రి ఆస్తిలో కూతుళ్లకు సమాన హక్కుల్నిచ్చింది. ఆ విధంగా మహిళా సాధికారతకు పట్టం కట్టింది అంబేద్కర్ రాజ్యాంగం. అటు పంచాయతీరాజ్, మున్సిపాలిటీల్లో మహిళలకు కనీసం 33% కోటా ఇవ్వాలని కూడా నిర్దేశించింది. దీనికి కొనసాగింపుగా అసెంబ్లీ, పార్లమెంట్ లాంటి ఉన్నతమైన చట్టసభల్లో కూడా మహిళా రిజర్వేషన్ కల్పిస్తోంది మోదీ సర్కార్. కానీ రిజర్వేషన్లకు అతీతంగా మన దేశంలో మహిళలు ప్రధానమంత్రులయ్యారు. రాష్ట్రపతులు ముఖ్యమంత్రులుగా ప్రమోట్ అవుతున్నారు. ఇది సరిపోదన్న ఆలోచనతోనే చట్టసభల్లో విమెన్ కోటా కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సొచ్చింది. సామాజిక ప్రక్షాళన కోసం తాను కన్న కలలు పూర్తిగా సాకారం కావాలంటే తాను రాసిన రాజ్యాంగాన్నే మార్చుకోవచ్చన్నారు అంబేద్కర్. సమయానుకూలంగా, రాజకీయాలకు అతీతంగా ఇటువంటి మరిన్ని సవరణలు చేసుకోవచ్చు అనేది ఆయనిచ్చిన బంపర్ ఆఫరేగా. ప్రపంచంలో రాజ్యాంగం సగటు జీవితకాలం 17 ఏళ్ళు. కానీ మన రాజ్యాంగం 77 ఏళ్ళైనా ఇప్పటికీ బతికే ఉంది. అది జై భీమ్ గొప్పదనం, ఆయన విజన్కున్న పవర్. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.